రాజధాని పరిరక్షణ కమిటీ సభ్యుల రాకతో నిన్న ఉండవల్లి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతలపై కమిటీ సభ్యులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నిన్న జరిగిన పరిణామాలు, రాజధాని ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిపై ఈ సమావేశంలో చర్చించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. ఏదైతే రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ సభ్యులు రాజధానిలోకి వచ్చేటువంటి సమయంలో ఉండవల్లి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దానికి సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ ఇబ్బందికర పరిస్థితులు వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు పెనుమాక రైతులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు రాజధానిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, నిన్న గొడవకు సంబంధించి కూడా వాళ్ళు మాట్లాడటం జరిగింది. ప్రస్తుతం పెనుమాక రైతులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళకి మరి విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నిన్న అసలు ఏం జరిగింది? నిన్న వాళ్ళు వచ్చేటువంటి సమయంలో ఉండవల్లి దగ్గర నుంచి ఇక్కడ మొత్తం కూడా నిన్న సాయంత్రం దాకా జరిగినటువంటి ఇష్యూ అంతా కూడా మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇది చాలా దారుణం అండి. మామూలుగా ఇప్పుడు మా బాధలు మేము చెప్పుకోవటం కోసం అని చెప్పేసి మేము ఇప్పుడు మీరెటు సాయం చేయరు, అధికారులు ఎటు పట్టించుకోవట్లేదు. వాళ్ళు అన్ని చట్టాన్ని కూడా ఉల్లంఘించి వాళ్ళకు నచ్చిన విధంగా జరగనిది కూడా జరిగిందని చెప్పి రాసుకొని వాళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉన్న క్రమంలో మేము మాకు జరుగుతున్న అన్యాయాలు, ఇప్పుడు మాకు పొలం మేము ఇప్పుడు పూలింగ్కి ఇచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేయట్లేదు. మేము పూలింగ్కి ఇవ్వకుండా కాపాడుకొని కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకొని మా పొలం మేము చేసుకుంటూ ఉండగా మాకు కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు. పొలాల్లో కరెంటు తీసేయటం, స్తంభాలు పడగొట్టడము, చుట్టూ రోడ్డు లేకుండా చేయటము, ప్లస్ నోటీసులు ఇవ్వటము, మీ అధికారులు ఇంటికి వచ్చి మరి ఇప్పుడు మాకు ఇవ్వమని ఇచ్చేసాం, 9.2 అనేది ఇచ్చేసాం. అది ఇచ్చేసిన తర్వాత కూడా ఇంకా మీరు ఎందుకు ఇయ్యరు, మీకు ల్యాండ్ ఎక్విజిషన్ పెడతాము, మీకు మీ పొలం రేటు తగ్గిస్తాము, మీకు ఇంతే వచ్చిద్ది, దీంట్లో ఇవ్వండి, మీకు నచ్చిన చోట ఇస్తాము, ఇవన్నీ మాటలే. ఇప్పుడు చూసుకుంటే ఈ 2 సంవత్సరాల కాలంలో 4 కమిషనర్లు మారారు. ఈ 2 సంవత్సరాల కాలంలోనే 2024 నుంచి 26 మధ్యలో ఫస్ట్ వచ్చిన కమిషనర్ చెప్పిన మాటలన్నీ అయిపోయినాయి. రెండో కమిషనరు ఆయన కొత్త హామీలు చెప్తాడు, ఆయన కొంత పొలం ఇట్లాగే నమ్మించి కొంత ఏదో హామీలు ఇస్తూ ఉంటారు, అవి అయిపోయినాయి. మూడో కమిషనర్ గారు వచ్చారు, ఆయన కొంత చెప్పారు, ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు 4 ఈయన ఎంతకాలం ఉంటారో తెలీదు. ఇప్పుడు మేము ఎవరిని నమ్మి పొలాలు ఇవ్వాలి? ఇచ్చిన వాళ్ళ పొలాలు వాళ్ళకి ఇంతవాటికి ఎటువంటి న్యాయం జరగలేదనేది మేము కళ్ళ ఎదురు చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి క్రమంలో మాకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని నోటీసులు ఇచ్చారు కాబట్టి మాకు ఇక ఇది ఒక చట్టం ఇచ్చిన తర్వాత, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 60 రోజులు గడువు ఉంటుంది. ఆ గడువు లోపలే మన అభ్యంతరాలు తెలపాలి. ఈ మా అబ్జెక్షన్ ఇచ్చినా కూడా వాళ్ళు కన్సిడర్ చేయకపోవటం వలన మా గోడు చెప్పటం కోసం అని చెప్పేసి మేము ఇట్లా జగన్ గారిని కలవటం జరిగింది. వాళ్ళు 2 కమిటీలు వేయడం జరిగింది, లీగల్ కమిటీ ఒకటి, సిఆర్డీ పరిరక్షణ కమిటీ ఒకటి. లీగల్ కమిటీ ఆల్రెడీ వచ్చారు, వాళ్ళు మాకు కొంత ఫీడ్బ్యాక్ ఇచ్చారు, వెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళు సిఆర్డీ పరిరక్షణ కమిటీ వాళ్ళు నిన్న మేము రిక్వెస్ట్ చేసాం, మీరు వచ్చి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. లీగల్ కమిటీ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి మేము చెప్పాల్సింది చెప్పాము, వాళ్ళు లీగల్గా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా మాకు జరుగుతున్న అన్యాయాన్ని మీకు కూడా మీ దృష్టికి కూడా తీసుకెళ్ళటం కోసం అని చెప్పేసి మేము పిలవటం జరిగింది. వాళ్ళు నిన్న వస్తున్న క్రమంలో ఉండవల్లి దగ్గర, ఉండవల్లి సెంటరు, ఉండవల్లి మధ్యలో ఈ కొంతమంది ఆపటం, మీరు రావడానికి వీలు లేదు అని అంటాం. ఇది ప్రజా రాజధాని అని చెప్పి మీరే చెబుతున్నారు. మీరే చెప్తా మీరు రావడానికి వీలు లేదు అని అంటాం కరెక్ట్ కాదు కదా. ఇంకా మీరేమి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? మీరు ఇది ప్రజా రాజధాని కాదని చెప్పదలుచుకున్నారా? లేదంటే మీ వరకు మీరు ఒక బౌండరీ గీసుకొని దీంట్లోకి ఎవరో రాకూడదని మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు. ఈ దాడులు ఏంటి? ప్లస్ మళ్ళీ మా మీద ఈ కేసులు పెడతాం అది ఇది అంటున్నారు. ఎంతమంది మీద పెడతారో తెలీదు. ఇంతకుముందు కూడా పెట్టారు కొంతమంది మీద, రైతుల మీద. అది మేము ఫేస్ చేసాం కోర్టులో. ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాం, మళ్ళీ వెళ్తాం. అంతేగాని మీరు కేసు పెట్టారని మేము మా ఆస్తులు మేము ఇచ్చేసి మేము రోడ్డు మీదకి రాలేం కదా. అందుకని మా బాధలు చెప్పుకోవటం కోసమే మేము ఆ కమిటీ దగ్గర అప్రోచ్ అవ్వడం జరిగింది, వాళ్ళని రమ్మని అడగడం జరిగింది. వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వస్తున్న క్రమంలో ఈ దాడి అనేది కరెక్ట్ కాదు అనేది మా. ఈ దాడిలో ముందు ఎవరు పాల్గొన్నారు, ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎందుకు జరిగింది అనుకున్నది? అది వాళ్ళే ఇప్పుడు చెప్తున్నాను కదా, టీడీపీ మిగతా కూటమి నాయకులు ఉన్నట్టుగా ఆ వీడియోలో కనబడతా ఉన్నది.
సో ఇప్పుడు వాళ్ళు వస్తే ఏమవుతుంది, వస్తారు మా బాధలు వింటారు, మీరు అంతా బాగా చేస్తున్నారు కదా, మీకు వచ్చిన నష్టం ఏంటి? మీరు ఇంతకుముందు ఇక్కడ టెంట్లు వేశారు, మీరు నిరాహార దీక్షలు అవి చేశారు, ఎవరం కూడా అడ్డుపడలేదు కదా మేము. ఇప్పుడు మాకు వస్తారు, వచ్చినప్పుడు మేము చెప్తాము, వాళ్ళు వింటారు, వాళ్ళు ఏదైనా సాయం చేస్తే చేస్తారు, దాంట్లో తప్పే ఉంది. అడగటం కూడా తప్పు అనేది కరెక్ట్ కాదు. ఇది భారత రాజ్యాంగంలో మాకిచ్చిన హక్కు. మా పొలం కోసం మేము ఎవరినైనా అప్రోచ్ అవుతాం, మాకు సాయం చేయండి అని అడుగుతాము. కోర్టుల్లోనే ఒక లీగల్ అడ్వైజరీ అని చెప్పేసి ఒక ఇది పెడతారు కదా, లీగల్ సలహాలు, న్యాయ సలహాలు ఇవ్వటం జరుగుతుంది అని. అట్లాగే మేము మాకు జరుగుతున్న అన్యాయం కోసం మాకు కొంత ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసం మేము వాళ్ళని పిలిచాము. తప్పేమిటి దీంట్లో? మేమేమి అన్యాయం చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని తిట్టలేదు, ఎవరిని కొట్టలేదు. మా గోడు వినిపించుకోవడానికి రమ్మని చెప్పాం, వాళ్ళు వస్తానన్నారు, వస్తారు, వాళ్ళు చెప్పుకుంటాము, వెళ్ళిపోతారు. దాంట్లో తప్పే ఉంది. అసలు దీనికి సంబంధించి మీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? నేను వచ్చారు, పెద్ద గొడవ జరిగింది, వెళ్ళిపోయారు, మళ్ళీ వాళ్ళు రాజధానిలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా? మీరు వాళ్ళు మళ్ళీ ఆహ్వానిస్తారు? తప్పకుండా అండి, మళ్ళీ ఆహ్వానిస్తాం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మా రైతుల బాధలు చెప్పుకోవడానికి ఈ రైతు పరిరక్షణ కమిటీ కాదు, మేధావుల్ని, మిగతా సంఘాలని అందరినీ మళ్ళీ ఆహ్వానిస్తాం. అవసరమైతే జగన్ గారిని కూడా మళ్ళీ ఆహ్వానిస్తాం మేము దీన్ని చూడాలని చెప్పి. మా రైతు బాధలు, మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము ప్రపంచం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే రాజధానిలో పెనుమాక గ్రామంలో భూములు ఇవ్వనటువంటి రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మా సమస్యలు వినేందుకు మేము పిలిస్తే వస్తున్నటువంటి నాయకుల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టారు. ఏదేమైనప్పటికీ మరోసారి మళ్ళీ ఆ కమిటీ వాళ్ళు వస్తారు. అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని కూడా రాజధానిలోకి తీసుకువచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూపిస్తామంటూ కూడా పెనుమాక రైతులు చెప్తున్నారు.